Hello everyone, this is Mahesh Kyatam from Sai Meda Coaching Center, Koti, Hyderabad. రైట్ సో మనము ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ చూసి వాటి మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో మనకి లాస్ట్ వీడియోలో ఏం చూసాం సార్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటిది సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది చూసాము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్ క్యాతం ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. సో మనము లాస్ట్ క్లాస్లో ఈక్వలెంట్ టు ఇండక్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్లో నేర్చుకున్నాం. ఈ సిరీస్ కనెక్షన్లో ఉంటే ప్యారలల్ కనెక్షన్లో ఉంటే ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో వాటి మీద ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూసాం సార్. ఇప్పుడు మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అయిపోయింది, తర్వాత ఇండక్టెన్స్ అయిపోయింది, ఇంకొకటి ఏముంది సార్ ఇక కెపాసిటెన్స్. ఏంటి సార్ కెపాసిటెన్స్. ఈ కెపాసిటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ ఈ టాపిక్ అనేది ఫస్ట్ వీడియోలోనే చూసాం. ఏంటిది ఈక్వల్ కాకుండా ఫస్ట్ సిరీస్లో ఉంటే ఏంటిది జెడ్ ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 ZN అవుతుంది. 1/Z ఈక్వలెంట్ టు ప్యారలల్లో అంటే 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/Z1 ప్లస్ 1/Z2 డాష్ 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 1/ZN అవుతుంది. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమో Z ఈక్వలెంట్ అంటే N ఇంటూ Z అవుతుంది. అదే ప్యారలల్ అనేమో Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు Z/N అవుతుంది. వీడి వరకు డిస్కస్ చేసుకుందాం. రెసిస్టర్ అయిపోయింది, ఇండక్టర్ అయిపోయింది. ఇప్పుడు కెపాసిటర్ గురించి చూద్దాం సార్. థర్డ్ వన్ కెపాసిటెన్స్. మరి కెపాసిటెన్స్ ముందు ఇంపిడెన్స్ ఆఫ్ రెసిస్టర్ ఏంటిది R, అంతేనా? ఇంపిడెన్స్ ఆఫ్ ఇండక్టర్ ఏంటిది J⍵L అన్నాం. మరి ఇప్పుడు ఇంపిడెన్స్ ఆఫ్ కెపాసిటర్ ఏంటి సార్ అంటే 1/J⍵C. Z ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1/J⍵C. ఓకేనా? Cకి 1/J⍵C. ఇప్పుడు చెప్పండి, ఇదే సిరీస్ కనెక్షన్లో ఉంటే, సో సిరీస్ కనెక్షన్లో మనకు ఆల్రెడీ తెలుసు Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తాం సార్ మనం Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ డాష్ 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 ZN. ఇప్పుడు Z అంటే ఏంటిది 1/J⍵, కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి 1/J⍵ ఇంటూ C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు Z1 అంటే ఏంటి సార్ 1/J⍵ ఇంటూ C1 ప్లస్ Z2 అంటే ఏంటి సార్ 1/J⍵ ఇంటూ C2 ప్లస్ Z3 అంటే ఏంటి సార్ 1/J⍵ ఇంటూ C3. సో డాష్ 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 ZN అంటే ఏంటి సార్ 1/J⍵ ఇంటూ CN. ఓకేనా? సో ఇప్పుడు 1/J⍵ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమవుతుంది సార్ ఇక్కడ 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈడ కూడా 1/J⍵ని కామన్ తీయండి. ఏమవుతుంది సార్ మనకి 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 డాష్ 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 ప్లస్ 1/CN. సో ఇప్పుడు 1/J⍵ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చా సార్? రైట్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి. ఇగో 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 డాష్ 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 1/CN. సో ఇది సిరీసా ప్యారలలా? సిరీస్ కనెక్షన్లనే కెపాసిటెన్సు సార్. మనకు రెసిస్టర్కి ఇండక్టర్కి ప్యారలల్గా వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ కెపాసిటర్కి సిరీస్లో అలా వచ్చింది, అంతేనా? అబ్జర్వ్ చేయండి, రెసిస్టర్కి ఇండక్టర్కి మనం ప్యారలల్లో కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఏమైంది సార్ 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 డాష్ 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 1/RN. అదేవిధంగా ఇండక్టెన్స్ కనుక చూసుకుంటే 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 డాష్ 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 1/LN అనేది ప్యారలల్ కనెక్షన్లో వచ్చింది. కానీ ఇక్కడ మనం సాల్వ్ చేసింది సిరీస్లోనే. సిరీస్లో సాల్వ్ చేసిన కెపాసిటర్కి 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 డాష్ 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 1/CN అనేది వచ్చింది. అంటే రెసిస్టర్ ఇండక్టర్కి ప్యారలల్లో వచ్చే ఫార్ములా కెపాసిటర్కి సిరీస్లో వచ్చింది. అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. ఎలా వచ్చిందని చెప్పడానికి ఇది రీజన్. ఓకేనా? రైట్. సో ఇది సిరీస్లో ఉంటే, అదే ప్యారలల్లో ఉంటే చెప్పండి. ఇప్పుడు చూద్దాం సార్. ప్యారలల్లో ఆర్ షంట్ కనెక్షన్లో సో అప్పుడు టోటల్గా Z ఈక్వలెంట్కి ఫార్ములా ఏంటి సార్ మనకు ఆల్రెడీ తెలుసు 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/Z1 ప్లస్ 1/Z2
ప్లస్ 1/Z3 డాష్ 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 1/Zn. సో జెడ్ అంటే ఆల్రెడీ తెలుసు 1/jωc అంటే ఇక్కడ 1/1/jωc ఈక్వలెంట్ అంతేనా? ఎందుకు చెప్పండి? 1/మళ్ళీ 1/jω c ఈక్వలెంట్ జాగ్రత్త ఈజ్ ఈక్వల్స్ టు 1/1/jωc1 ఓకే ప్లస్ 1/1/jωc2 ప్లస్ డాష్ 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 1/1/jωcn. ఇప్పుడు దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళచ్చా సార్? 1/1/jωc ఈక్వలెంట్ అంటే ఇలా రాసుకోవచ్చు సింపుల్గా jω ఇంటూ c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు jω ఇంటూ c1 ప్లస్ jω ఇంటూ c2 ప్లస్ jω ఇంటూ c3 సో డాష్ 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 jω ఇంటూ cn. సో ఇప్పుడు jωని కామన్ తీయండి, ఇక్కడ c ఈక్వలెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా jωను కామన్ తీయండి, ఏం వస్తుంది సార్? c1 ప్లస్ c2 ప్లస్ c3 ప్లస్ డాష్ 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 cn. సో jωని క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్. అప్పుడు ఏమొస్తుంది ఫైనల్గా? సో c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 ప్లస్ డాష్ 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 cn. సార్ ఇది సిరీసా ప్యారలలా? ప్యారలల్. జాగ్రత్త, కెపాసిటెన్స్ యాడ్ అనేది ప్యారలల్ కనెక్షన్లో జరుగుతుంది. అంటే రెసిస్టర్ ఇండక్టర్కి సిరీస్లో వచ్చే ఫార్ములా కెపాసిటర్కి ప్యారలల్లో వస్తుంది. ఇండక్టెన్స్ అండ్ రెసిస్టర్స్కి ప్యారలల్లో వచ్చే ఫార్ములా ఇక్కడ సిరీస్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి ఆపోజిట్గా వస్తుంది కెపాసిటర్. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఎప్పుడైతే ఇఫ్ ఆల్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ అయితే ఏమంటున్నా? ఇఫ్ ఆల్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ అని అన్నాను అనుకోండి, ఇఫ్ ఆల్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ దెన్ సి ఈక్వలెంట్ అని అంటే ఏమవుతుంది చెప్పండి సార్? ఇక్కడ 1/c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/c ప్లస్ 1/c డాష్ 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 1/c అని అంటే ఎన్ని టైమ్స్? n టైమ్స్. అంటే 1/c ఈజ్ ఈక్వల్ టు n/c అని అంటే c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు c/n. ఓకేనా? సో అప్పుడు ఏంటి సార్? 1/c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే c/n. గుర్తుపెట్టుకోండి, ఇది సిరీస్ కనెక్షన్లో డివైడ్ అవుతుంది కెపాసిటర్. ఓకే, అదే ఇందాక మనకు రెసిస్టర్కి ఇండక్టర్కి ప్యారలల్లో ఉన్నప్పుడు డివైడ్ రాసినాం L/n R/n అని. కానీ కెపాసిటర్కి సిరీస్లో ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంటే C/n అని రాయాలి. ఓకేనా? రైట్. సిమిలర్గా ప్యారలల్లో చూడండి, ప్యారలల్లో కూడా ఇఫ్ ఆల్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ అని అంటే ఏమంటున్నా? ఇఫ్ ఆల్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ అని అంటే సో అప్పుడు చెప్పండి ఇక సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి సార్? ఇగో c1 అంటే cనే, c ప్లస్ c డాష్ 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 c ఎన్ని టైమ్స్? n టైమ్స్. కాబట్టి n ఇంటూ c. ఓకేనా? సో ఆన్సర్ ఏంటిదిగా n ఇంటూ c. ఇడేమైంది? c/n. ఇడ సిరీస్లో ఉంటే డివైడ్ రాయాలి, ప్యారలల్లో ఉంటే మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఒకవేళ 2 కెపాసిటెన్సెస్ ఉన్నప్పుడు, వెన్ 2 కెపాసిటెన్స్ ఆర్ ప్రజెంట్ అయితే సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి సార్, 2 కెపాసిటెన్స్, ఒకటి C1 ఇంకొకటి C2. ఏ కనెక్షన్లో ఉన్నాయి? సిరీస్లో ఉంటాయి. సో అప్పుడు C ఈక్వలెంట్ అని అడిగితే, సెకండ్ వన్ ప్యారలల్గా ఉంటే C1 C2. సో అప్పుడు C ఈక్వలెంట్ అని అడుగుతాయి. చెప్పండి సార్, ఇప్పుడు ఫార్ములా ఏంటి చెప్పండి? మనకు C ఈక్వలెంట్ సిరీస్లో ఉన్నప్పుడు ఏమని చెప్పాలి? మనకు జనరల్గా 1/c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇలానే వస్తుందా? సిరీస్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? 1/c ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/c1 ప్లస్ 1/c2. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది సార్? C1 ఇంటూ C2. న్యూమరేటర్ ఏమొస్తుంది సార్? C2 ప్లస్ C1. అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ఇక C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 C2 బై C1 ప్లస్ C2. ఇది మనకు ఉన్నటువంటి C ఈక్వలెంట్ ఫార్ములా ఎప్పుడు సిరీస్లో ఉంటే. అదే ఇప్పుడు ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, సింపుల్గా ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. అంటే ఏంటిది? C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. ఓకేనా? రైట్.
ఇది 2 ఉంటే ఇప్పుడు ఒకవేళ ఈక్వల్ అయితే చెప్పండి సార్. ఈఫ్ ఏమంటున్నా, ఈఫ్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ అని అంటున్నా, కెపాసిటెన్సెస్ ఆర్ ఈక్వల్ అని అంటే అప్పుడు చెప్పండి సార్, అప్పుడు సి ఈక్వల్ అంటే ఏమవుతుంది, సిరీసా ప్యారలలా, సిరీస్లో ఉన్నప్పుడు డివైడ్ చేయాలి కెపాసిటర్స్కి, కౌంట్ చేయండి. ఇగో 1 1 2 ఉన్నది కాబట్టి డివైడ్ బై 2 సి బై 2. అది ఇక్కడ చెప్పండి, ఇఫ్ కెపాసిటెన్సెస్ ఆర్ ఈక్వల్గా ఉంటే, ఇఫ్ కెపాసిటెన్సెస్ ఆర్ ఈక్వల్గా ఉంటే సో అప్పుడు చెప్పండి సార్ సి ఈక్వల్ అంటే సిరీసా ప్యారలలా, ప్యారలల్గా ఉంటే యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయండి, ఫస్ట్ కౌంట్ చేసుకుంటే 1 1 అంటే 2 కాబట్టి 2 ఇంటూ సి, ఓకేనా. సో అది సి బై 2, ఇదేమో 2 ఇంటూ సి, సిరీసు ఇది ప్యారలల్, ఇది సిరీసు అది ప్యారలల్లో ఉన్నప్పుడు యాడ్ చేయాలి కెపాసిటెన్స్, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి నేను క్వశ్చన్స్ రాస్తా అంట, మీరు ఆన్సర్స్ చెప్తా అంటారు. చాలా సింపుల్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఏమంటున్నానంటే 2 ఫారెడ్స్ ఓకే 3 ఫారెడ్స్ అని 2 కెపాసిటర్స్ ఇచ్చిన సార్, ఓకే. సో ఇప్పుడు నాకు సి ఈక్వలెంట్ కావాలని అడుగుతున్నా. సెకండ్ క్వశ్చన్ 2 ఫారెడ్స్ ప్యారలల్ 3 ఫారెడ్స్ అన్నా, ఓకే. సో ఇప్పుడు సి ఈక్వలెంట్ అని అడుగుతున్నా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఓకే రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సిరీస్లోనే తీసుకుంటున్నా 3 ఫారెడ్ అని 2 కెపాసిటెన్స్ తీసుకున్నా. సో అప్పుడు సి ఈక్వలెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 5 ఫారెడ్ అనే 2 కెపాసిటర్స్ ప్యారలల్ కనెక్షన్లో తీసుకున్నా. సో అప్పుడు సి ఈక్వలెంట్ అని అడుగుతా. సో ఇప్పుడు చెప్పండి సార్, మనకు కెపాసిటెన్స్ చూడండి, ఫస్ట్ సిరీసా ప్యారలలా, సిరీస్లో ఉన్నప్పుడు యాడ్ చేసుడు కాదు, C1 C2 బై C1 ప్లస్ C2 గుర్తుపెట్టుకోండి. ఇండక్టర్ రెసిస్టర్కి ప్యారలల్గా వచ్చే ఫార్ములా కెపాసిటర్కి ఇక్కడ సిరీస్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఏమైతే చెప్పండి, సి ఈక్వలెంట్ అంటే C1 C2 2 ఇంటూ 3 బై C1 ప్లస్ C2 అంటే 2 ప్లస్ 3 అంటే ఆన్సర్ ఎంత సార్, 6 బై 5 ఫారెడ్స్. నెక్స్ట్ సిరీసా ప్యారలలా, ప్యారలల్గా ఉన్నప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతాయి, యాడ్ చేయాలంటే ఆన్సర్ చెప్పండి ఇక 2 ప్లస్ 3 అంటే ఎంత, 5 ఫారెడ్స్, ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్, సిరీసా ప్యారలలా, సిరీస్ ఈక్వలా అన్ఈక్వలా, ఈక్వల్. ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో అవి కెపాసిటర్స్ కాబట్టి డివైడ్ చేయాలి, సిరీస్లో ఉన్నప్పుడు డివైడ్ చేయాలి. కౌంట్ ఎంత, 1 + 1 2నా అంటే ఫస్ట్ డినామినేటర్లో 2 రాసుకో, వాల్యూ ఎంత 3, సో ఆన్సర్ ఎంత 3/2. తర్వాత ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి, 5 ఫారెడ్ ఫస్ట్ ఇది సిరీసా ప్యారలలా, ప్యారలల్ ఈక్వలా అన్ఈక్వలా, ఈక్వల్. ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నదో కౌంట్ చేస్తే ఉన్నది 1 + 1 2 కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ ప్యారలల్ కాబట్టి కెపాసిటర్స్కి మల్టిప్లై చేయాలి. సో 2 చేసినావు, వాల్యూ ఎంత 5, సో 2 ఇంటూ 5 ఎంత ఇక 10 ఫారెడ్స్, ఓకేనా. సో ఇది ఫోర్త్ క్వశ్చన్ రైట్. ఇక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాస్తా అంట, మీరు ఆన్సర్ చెప్తారు సార్ ఇక రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1 ఫారెడ్ 2 ఫారెడ్ 3 ఫారెడ్ అనే ఒక క్వశ్చన్ తీసుకున్నా సార్, ఇక్కడ సి ఈక్వలెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రైట్, 5 ఫారెడ్ 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 అని ఇలా ఒక క్వశ్చన్ తీసుకున్నా. సో ఇక్కడ సి ఈక్వలెంట్, ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 1 ఫారెడ్ 2 ఫారెడ్ 3 ఫారెడ్. సో ఇప్పుడు ఇలా ఒక క్వశ్చన్ తీసుకున్న సి ఈక్వలెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 5 ఫారెడ్ 5 ఫారెడ్
5 farad, 5 farad, ఓకే 5 farad, 5 farad. సో ఇది ఒక కనెక్షన్ సార్. సో ఇప్పుడు సి ఈక్వలెంట్ అని అడిగిన. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇది కనెక్షన్ సిరీసా ప్యారలలా? సిరీసా ప్యారలలా? సిరీస్. ఈక్వలా అన్ఈక్వలా? అన్ఈక్వల్. 1 2 3 డిఫరెంట్గా ఉన్నాయి. సో కెపాసిటెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు మనకేంటి సార్? 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 1/1 1 ప్లస్ ఇది 1/2 ప్లస్ 1/3. సో ఇప్పుడు 2లు 3ల ఎల్సిఎం అంటే 6, ఇక్కడ 6 రాయాలి ప్లస్ ఇక్కడ 3, ఇది 2. 6 + 3 ఎంత సార్? 9. 9 + 2 ఎంత? 11. సో ఆన్సర్ ఎంత? 11/6 అనేది 1/C ఈక్వలెంట్, సి ఈక్వలెంట్ కాదు. సో 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 11/6 అయితే సో అప్పుడు సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 6/11 ఫారెడ్స్. ఓకే, అయిపోయింది సార్. తర్వాత ఇది చూడండి, ఇగో 5 5 5 5 5 అనే ఉన్నది. ఇంకేమైనా వాల్యూ ఉందా సార్? లేదు. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. సిరీసా ప్యారలలా? సిరీస్. ఈక్వల్గా ఉన్నదంటే కౌంట్ చేయాలండి. కౌంట్ చేయాలంటే చూడండి, ఇక 1 2 3 4 5 6 7. కెపాసిటెన్స్ సిరీస్లో కాబట్టి డివైడ్ కౌంట్ ఎంత వచ్చింది? 7. కావాలంటే చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. డినామినేటర్లో 7 రాయండి. ఇక వాల్యూ ఎంత ఉంది సార్? 5. సో ఆన్సర్ ఎంత? 5/7. ఓకే, రైట్. సో వెరీ ఈజీ, 5/7 ఫారెడ్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటు చూడండి సార్. 1 2 3 ఈక్వలా అన్ఈక్వలా? అన్ఈక్వల్. ఎస్, అన్ఈక్వల్. సిరీసా ప్యారలలా? ప్యారలల్. సిరీసా ప్యారలలా? ప్యారలల్. ప్యారలల్గా ఉన్నప్పుడు కెపాసిటెన్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏం సార్? 1 + 2 + 3 అని అంటే 6 ఫారెడ్స్. అయిపోయిందా? రైట్. తర్వాత ఇక్కడ క్వశ్చన్ చూడండి. 5 5 5 5 అని ఉన్నది. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. ఈక్వల్గా ఉన్నప్పుడు సిరీస్ అయినా ప్యారలల్ అయినా ఏం చేయాలి? మనం కౌంట్ చేయాలి. కౌంట్ చేయండి ఫస్ట్. 1 2 3 4 5 6. ఇక్కడ కెపాసిటెన్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి. అంటే ఎన్ని వచ్చినాయి? 6 ఇంటూ ఇండివిజువల్గా ఎంత? 5. 6 × 5 అంటే ఎంత? 30 ఫారెడ్స్. సింపుల్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇండక్టర్ రెసిస్టర్కి ఆపోజిట్గా కెపాసిటర్ ఫార్ములాస్ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక. ఓకే, సిరీస్లో ఇండక్టర్ రెసిస్టర్కి వచ్చిన ఫార్ములాస్ ఏదైతే ఉన్నదో కెపాసిటర్లో ప్యారలల్కి వస్తుంది. ఓకే, అదే ఇండక్టర్ రెసిస్టర్కి ప్యారలల్గా వచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో కెపాసిటర్లో సిరీస్కి వస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చూద్దాం సార్. రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. మీరు చాలా సింపుల్గా ఆన్సర్ చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ 2 మైక్రోఫారెడ్స్ అన్నాడు. 2 మైక్రోఫారెడ్స్ అన్నాడు. జాగ్రత్తగా చదవండి. ఎన్ని తెలిసింది? 2. సి తెలిసింది 1 మైక్రోఫారెడ్. ఓకే, ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు సార్. దెన్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అన్నాడు. ప్యారలల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయాలి ఈక్వల్గా ఉంటే. అంటే అప్పుడు సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎన్ ఎంత? 2. సి ఎంత? 1. 2 × 1 మైక్రోఫారెడ్ అంటే ఆన్సర్ ఎంత సార్? 2 మైక్రోఫారెడ్. సో 2 మైక్రోఫారెడ్ అంటే ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్. సాల్వ్ చేయడానికి ఏముంది? డైరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పాలి. వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి అన్నాడు. సో ఇక్కడ నుంచి మనం సి ఈక్వలెంట్ కావాలన్నాడు. ఫస్ట్ ఇది సిరీసా ప్యారలలా? కెపాసిటెన్స్ ఏ కనెక్షన్లో ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు కెపాసిటెన్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఇప్పుడు యాడ్ చేయండి సార్. సి ఈక్వలెంట్ అంటే ఏమున్నది? 1 + 3 + 8. సో 1 + 3 + 8 చాలా సింపుల్. 1 + 3 + 8 ఎంత సార్? 1 + 3 4. 4 + 8 ఎంత? 12. సో ఆన్సర్ ఎంత సార్? 12 ఫారెడ్స్. ఫోర్త్ ఆప్షన్. చాలా సింపుల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. వాట్ విల్ బి ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్స్ 1 మైక్రోఫారెడ్ 2 మైక్రోఫారెడ్ అండ్ 3 మైక్రోఫారెడ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు సార్. జాగ్రత్త, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసినాం ఇందాక. చూడండి, 1 మైక్రోఫారెడ్ 2 మైక్రోఫారెడ్ 3 మైక్రోఫారెడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అట. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అని అడిగిండు. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ తెలుసు సార్. ఏంటిది? 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 అంటే 1/1 మైక్రో
సో మైక్రోన్ ఇక అన్ని మైక్రోలు వస్తుంది, వదిలేయండి. సో 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3. సో ఎల్సిఎం ఎంత సార్? ఇక 1 2 3 ఎల్సిఎం 6. ఇడేమో రాయాలి 6. ఓకేనా? 2 ఉన్నది కాబట్టి 3 ఉన్నది కాబట్టి 2. 3 2 జా 6, 2 3 జా 6, 6 1 జా 6. గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళు ఉంటే ఒకవేళ. చెప్పండి 6 + 3 ఎంత? 9. 9 + 2 ఎంత? 11. సో ఆన్సర్ ఎంత? 11/6 మైక్రో ఫారెడ్స్. ఓకే 1 సెకండ్, ఇది 11/6 వచ్చిందా? వీడికి ఏంటిది? ఇది 1/C ఈక్వలెంట్. కానీ మనకు రావాల్సింది ఏంటిది? C ఈక్వలెంట్. అంటే ఏంటి సార్? 6/11 మైక్రో ఫారెడ్స్. మనం చేసింది మొత్తం మైక్రోలో కాబట్టి మళ్ళీ మైక్రో రాసుకోండి. 6/11 అంటే చెప్పండి సార్, ఇగో 11 0 పెట్టుకోండి, 0 అయిపోయింది. అంటే పాయింట్ పెట్టుకోండి, 60 అయిపోయింది. 60 కావాలంటే ఏంటిది? 11 5 55. ఓకే 55 పోతే 60లో 55 పోతే ఎంత? 5 అంటే మళ్ళీ 0 50. 11 4 44 అంటే 0.54 సంథింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే వెరీ ఈజీ క్వశ్చన్. రైట్. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ క్వశ్చన్ ఉంది, చెప్పండి. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇఫ్ ద సర్క్యూట్ C1 = C2 = C3 = 3 మైక్రోఫారెడ్ అన్నాడు. ఈక్వల్ కెపాసిటెన్స్ ఉన్నప్పుడు సిరీసా ప్యారలలా? ప్యారలల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ముందు కౌంట్ చేసుకోండి. ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3. అంటే C ఈక్వలెంట్ కౌంట్ చేస్తే ఎంత ఉంది? 3. ప్యారలల్ సిరీసా? ప్యారలల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఎంత ఉంది? 3 మైక్రోఫారెడ్. సో 3 × 3 మైక్రో అని అంటే ఆన్సర్ ఎంత సరిగా? 9 మైక్రోఫారెడ్. సో ఆన్సర్ ఏది కరెక్ట్? థర్డ్ ఆప్షన్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. దీంట్లో ఏమైనా సాల్వ్ చేయడానికి ఉందా? లేదు. సో ఇది కెపాసిటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం సార్. సో మనం రెసిస్టెన్స్ని, ఇండక్టెన్స్ని, కెపాసిటెన్స్ని సిరీస్లో ప్యారలల్లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇంతే లెవెల్లో అడుగుతాడు జేఎల్ఎంకి. మరి ఈ సెట్ లెవెలు, గేట్ లెవెలు, ఈక్వలెంట్ అని పెద్ద పెద్ద డయాగ్రామ్లు ఇచ్చి కనుక్కోవడం, మళ్ళీ బ్రిడ్జ్ ప్రాబ్లం అంత ఎక్కువ రాదు. ఓకే సో ఇవి చాలా బేసిక్స్ అన్నట్టు. వితిన్ 10 to 15 సెకండ్స్లో ఆన్సర్ చేసేస్తున్నాం. ఓకేనా? సో ఇలా స్మార్ట్గా నేర్చుకోండి. వెరీ ఈజీగా ఉంటుంది. నెట్వర్క్ థియరీ అంటే మన ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.